गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. సభకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ముచ్చటగా 3వ ఏడాది కూడా శ్రీమద్ భగవద్గీతలో 108 శ్లోకాలను ఎంపిక చేసి ఆ శ్లోకాలలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ శ్లోకాల పుస్తకాలను పంపిణీ చేసి ఆ శ్లోకాలలో చిన్నపాటి పరీక్ష లాంటిది నిర్వహించి అందరినీ ప్రోత్సహించే విధంగా అందరికీ బహుమతులు ఇవ్వాలనుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళు ఇవ్వాలనుకోవటం ఎంత సంతోషకరమైన విషయమో మీరందరూ పుచ్చుకోవాలనుకోవటం కూడా అంతే సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇవ్వాలనుకున్న వారికి, పుచ్చుకోవాలనుకున్న మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చంద్రాజీ గారు డేట్ మారకూడదు అని ముందే చెప్పారు. కాబట్టి డేట్ మారకుండా కార్యక్రమం కావాలి అంటే గంట మారకుండా మనం మాటలు పూర్తయిపోవాలి. కాబట్టి 10-15 నిమిషాల్లో మనకి సుమారుగా సమయం ఉంది. అంతలో మనం జాగ్రత్తగా దీని గురించి మాట్లాడుకుందాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చిన్నపిల్లలు, మధ్య వయస్సు వాళ్ళు, పైబడిన వయస్సు వాళ్ళు 3 కేటగిరీల్లో, 4 చేశారు కానీ 3 కేటగిరీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు లేదా పోటీలు నిర్వహించారు. ఇలా పోటీలను నిర్వహించడానికి ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథానికి ఒక చిన్నపాటి సంబంధం ఉంది, పోలిక ఉంది. ఎలాగైతే ఈ పోటీలు అన్ని వయసు వాళ్ళకి వర్తిస్తాయో అలాగే శ్రీమద్ భగవద్గీత కూడా అందరికీ, అన్ని వయసుల వారికి వర్తిస్తుంది. అన్ని వయసుల్లో ఉన్నవారికి ఉండేటువంటి సమస్యలను తీర్చగలిగిన సామర్థ్యం ఈ శ్రీమద్ భగవద్గీతకి ఉంది. ముందుగా పిల్లల్ని తీసుకుంటే సమస్యలు లేవు వాళ్ళకి అని మనం అందరం భావిస్తాము. వాళ్ళకంటే మనకే ఎక్కువ సమస్యలు ఉన్నాయని భావిస్తాము. కానీ మనం లెక్క చేయని అంశం ఏంటంటే అప్పటి నుంచి తెచ్చుకున్న సమస్యలే పెరిగి పెద్దవైనాయి. మనకు కూడాను సమస్యల్ని ఆహ్వానించడం అనేది అప్పటి నుంచే మొదలయ్యి వాటిని పేర పెట్టుకుని డిపాజిట్ చేసుకుని దాని మీద వడ్డీలు, చక్రవడ్డీలు పొంది ఈ పరిస్థితికి వచ్చాము. కాబట్టి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకున్న సమస్యలలో అతి ప్రధానమైనటువంటి సమస్య, సహజంగానే చిన్నపిల్లలకు ఉండేటువంటి సమస్య, ఏకాగ్రత లేకపోవటం. ఆ సమస్య పెరిగి పెద్దదయ్యి మనలో మహావృక్షం అవుతుంది తర్వాత. కానీ మొదలయ్యేది అక్కడ. ఏకాగ్రత లేకపోవటం అనేదాన్ని మనం చాలా ముద్దుగా కూడా చూస్తాం. పసిపిల్లల్లో ఏకాగ్రత లేకుండా ఈ వస్తువుని పట్టుకుని ఆ వస్తువుని పట్టుకుని చూస్తుంటే ముద్దుగా ఉంటుంది, ఆటలాడినట్టు ఉంటుంది. అది ఏకాగ్రత లేమి, అది పెద్ద సమస్య. అది మనలో సమస్యగా కనిపిస్తుంది, వాళ్ళలో సమస్యగా మనం గుర్తించుకోపోవటం అనేది కూడా జరుగుతుంది. ఈ సమస్యకి పరిష్కారాన్ని శ్రీమద్ భగవద్గీత చెప్పింది. కనీసం ఊహ తెలిసినటువంటి పిల్లలకి ఈ ఏకాగ్రత లేకపోవటాన్ని ఎలా దాటించాలో శ్రీమద్ భగవద్గీత మనకు చెప్పింది. తద్బుద్ధయస్తనాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః అని చెప్తోంది మనకి. ఏకాగ్రత లేకపోవటం అనేది ఎందుకు వస్తోంది? అసలు దాని మీద మనకు బుద్ధే లేకపోవటం, దాని మీద అభిప్రాయమే లేకపోవటం, ఆ పని మీద మనకి తాదాత్మ్యం లేకపోవటం, ఆ పనితో మనం మమేకం కాలేకపోవటం, ఆ పని మీద మనకు నిష్ఠ అనేది ఉండకపోవటం, ఇదే నాకు అంతిమం, చదువే నాకు పరమావధి అనేటువంటి భావన పిల్లల్లో కానీ మరొకరిలో కానీ లేకపోవటం అని దానివల్ల వస్తుంది. కాబట్టి దీన్ని గనక సరిదిద్దుకుంటే
బుద్ధి దాని మీదే కుదురుగా ఉంచితే, తద్బుద్ధయ పక్క చూపులు చూడకుండా ఉండటం అలవాటు చేసుకుంటే, తదాత్మాన చేసే పని కానీ, చదివే చదువు కానీ, ఏదైనా కానీ దానిలో తాదాత్మ్యం అనేది పెరిగితే, తన్నిష్ఠా చేసే పని మీదే నిష్ఠ, చేసే పనే అంతిమం సమాప్తి అనేటువంటి అలవాటు చేసుకుంటే, తత్పరాయణ ఈ పని చేస్తేనే నేను నా గమ్యాన్ని చేరుకున్నట్టు అనేటువంటి దృఢమైన బలమైన సంకల్పాన్ని నిశ్చయాన్ని కలిగి ఉంటే, గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా, వాళ్ళు ఇంకా వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. పునరావృత్తి మళ్ళీ వెనక్కొచ్చి చేసిన పనినే మళ్ళీ చేయనక్కర్లేదు, రాసిన పరీక్ష మళ్ళీ రాయక్కర్లేదు, పోటీ పడిన చోట మళ్ళీ పోటీ పడక్కర్లేదు. అపునరావృత్తిం, ఎందుకంటే వాళ్ళకి మనసులో ఉండేటువంటి అనేకాగ్రత, దానికి చుట్టూ వచ్చేటువంటి కల్మషాలు ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఎలా ఎగిరిపోయినాయి? జ్ఞానం తెలివి లేదా ఆలోచన తీరులో మార్పు వీటి వలన ఎగిరిపోయినాయి అని శ్రీమద్భగవద్గీత మనకు చెప్తోంది. ఒకవేళ కనుక చిన్నతనం నుంచి ఇదే సమస్య మనలో పెరిగిపోతూ ఉంటే, ఈ సమస్య విషయంలో మనము చిన్నపిల్లలుగానే ఇప్పటికీ వ్యవహరిస్తూ ఉంటే మనకి కూడా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత లేకపోవటం అనేది పిల్లల లక్షణమే అయితే, ఆ లక్షణం ఎవరికి ఉన్నా సరే ఈ ఔషధం అనేది చక్కగా పనిచేస్తుంది. ఇక మధ్య వయస్సు వారిలో ప్రత్యేకంగా వచ్చేటువంటి పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య, ఏం చెయ్యాలి అనేది సమస్య. ఏం చెయ్యాలి, ఏం చేస్తే లాభం కలుగుతుంది, ఏం చేస్తే మనం గెలుస్తాం, ఏం చేస్తే మనం ముందుంటాం, ఏం చేయకపోతే మనం ఇబ్బంది పడతాం అనేటువంటి సమస్య, పెద్ద సమస్య. నేను బాగుండాలి అనే సమస్య కంటే పక్కవాడి కంటే బాగుండాలి అనేటువంటి సమస్య. నేను బాగుండాలి అనేది గనక నిలబడాలి అంటే పక్కవాడు బాగుండకపోతే సరిపోయేట్లయితే అది జరిగినా పర్వాలేదు అనే సమస్య ఇంకా కూడా ముదిరిపోయినటువంటి దశ. పక్కవాడు ఎటుపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనేటువంటి సమస్య. వీటన్నిటికీ మూలమేమిటి? ఈ సమస్యని మనం ఎంత చర్చించుకున్నా తేలదు, ఎంత చర్చించుకున్నా చాలదు దీని గురించి. దీని మూలం మాత్రం ఒకటే, చేసిన పనిని పెట్టుబడిగా భావించి ఆ చేసే పనికి ఫలితాన్ని ఎక్కువగా ఆశించటం అనేటువంటి అలవాటు. పని చిన్నదవ్వాలి. దేవుడికి పెట్టేది చిన్న దండం, చాలా చిన్న దండం. దానితో ఏమవ్వాలి? కనీసం 7 జన్మల పాపం పోవాలి. కనీసం 7 జన్మల పాపం పోవాలి. అది ఎక్కడైనా గనక కోరలేట్ అయితే, రథసప్తమి అంటే సప్తా కలిసి వచ్చింది కదా, రథసప్తమి రోజు సూర్యుడికి దండం పెట్టుకుంటే సప్తా కాబట్టి 7 జన్మల పాపం పోతుంది. పెట్టేది ఒక దండం, పోనీ ఆ దండమైనా 7 సార్లు పెడదామనేమీ లేదు, పెట్టేది ఒకటే దండం, కానీ పోవాల్సింది 7 జన్మల పాపం. ఇది మనకి కనిపించేటువంటిది, మనం అలవాటు చేసుకున్నది ఏంటి? పెట్టుబడి, చేసే పని అనేటువంటి పెట్టుబడి చాలా చిన్నదిగా ఉండాలి, ఫలితం మాత్రం చాలా పెద్దదిగా ఉండాలి. అందులోనూ దాని ఫలితాన్ని నేనే అనుభవించాలి, నేనే ఆ పని చేశాను అని అందరూ నొక్కి చెప్పుకోవాలి. ఇవన్నీ ఈ సమస్య చుట్టుపక్కల ఉండేటువంటి మూలాలు, ఈ మూలం తాలూకు చుట్టుపక్కల ఉండేటువంటి భావాలు. వీటిని అధిగమించడానికి భగవద్గీతలో తప్ప ఇంకెక్కడా సరి అయిన దారి లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనేటువంటి శ్లోకం ఈ సమస్యని ఎలా అధిగమించాలి, ఈ భావనలన్నిటినీ ఎలా తగ్గించుకోవాలి అని చెప్తోంది. ముందు ఫలితం మీద ఆలోచన అనే దాన్ని పక్కన పెట్టేయాలి. కర్మణ్యేవ అధికారస్తే, చేసే పని మీదే పూర్తి బుద్ధి కేంద్రీకరించబడి ఉండాలి. కర్మణ్యేవ అధికారం, మన అధికారం మొత్తం మనం చేసే పని మీదే అక్కడే ఉండాలి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు, దాని తాలూకు ఫలితం మీద ఏమాత్రం అధికారం లేదు, దాని గురించి ఆలోచనే వద్దు. మా కర్మ ఫల హేతుర్భూ, చేసే పనికి ఆ కర్మ ద్వారా లేదా ఆ పని ద్వారా వచ్చేటువంటి ఫలితానికి ఉండే సంబంధానికి బాధ్యత వద్దు.
అసలు దాని గురించి ఆలోచనే వద్దు. అలాగని చెప్పి లాభం లేదు కదా అని చేయవలసిన పనిని విడిచిపెట్టే ప్రసక్తి మాత్రం వద్దు. మాతే సంగోస్త్వకర్మణి అని చెప్తోంది. చేయవలసిన పనిని ఖచ్చితంగా చేయవలసిందే. దాని తాలూకు ఫలితం మీద దృష్టి పక్కన పెట్టేస్తే ఈ దాదాపుగా ఈ సమస్య మొత్తం పోయినట్టే. ఫలితం మీద ఆశ అనేది, ఫలితం మీద కనీసపు ఆసక్తి అనేది ఒక ప్రెషర్గా పనిచేస్తోంది. ఆ ప్రెషర్లో ఉండేటువంటి మనిషి ఈ చేయవలసినటువంటి పని మీద కంటే ఫలితం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఫలితం మీద దృష్టి ఎక్కువ పెట్టడం వలన దానివలన వచ్చే అనర్థాలను పొందవలసి వస్తుంది. ఇది ఈ సమస్య తాలూకు రూపమైతే, ఈ సమస్య తాలూకు పరిష్కారం ఈ కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో పూర్తిగా ఉంది. అయితే చేసే పనికి ఫలితం లేకపోతే చేయటం ఎందుకు అనేటువంటి బద్ధకం, దీన్ని మాత్రం ఎప్పటికీ శ్రీమద్భగవద్గీత ప్రోత్సహించదు. తస్మాత్ యుద్ధస్వ భారత, ఒక యుద్ధం చేసినట్లుగా, ఒక వీరుడు యుద్ధం చేసినట్లుగా చేసే పనిని ఉద్యమంగా చేయమనే మనకు భగవద్గీత చెప్తోంది. కాబట్టి కేవలం చేయవలసినటువంటి కర్మను మాత్రమే చేయటం, ఆ చేయవలసినటువంటి కర్మకు ఫలితాన్ని ఆశించకపోవటం అనే అలవాటుని మధ్య వయస్సు వాళ్ళకి ప్రధానంగా భగవద్గీత నేర్పిస్తోంది. అఫ్కోర్స్ ఈ సమస్య చిన్నపిల్లల్లోనూ ఉండొచ్చు. కానీ వాళ్లకున్న మరొక సమస్య ఈ సమస్యని తేలికపరుస్తుంది. వాళ్ళకున్న మరొక సమస్య ఏకాగ్రత లేకపోవటం కదా. కాబట్టి ఈ సమస్య మీద కూడా ఏకాగ్రత, ఫలితం మీద కూడా ఏకాగ్రత ఉండదు. దీన్ని సాధించి తీరాలి అనే ఏకాగ్రత ఉండదు. కాబట్టి వాళ్ళకి ఈ సమస్య పెద్దగా అమల్లోకి రాదు. కానీ మధ్య వయస్సు వాళ్ళకి ఖచ్చితంగా ఇది వస్తుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నిద్ర పట్టక బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ సరి అయిన పరిష్కారం శ్రీమద్భగవద్గీతలో మనకుంది. ఇక పెద్ద వయస్సు వాళ్ళ దగ్గరికి వస్తే, వాళ్ళకున్న పెద్ద సమస్య ఇంతకాలం నేనేం చేశాను అనేటువంటి సమస్య. ఇంతకాలం నేనేం చేశాను, ఏం సాధించాను, నేను సాధించింది గొప్ప లేదా నా పక్కవాడు సాధించింది గొప్ప, ఇంతకాలం నేనేమైనా టైం వేస్ట్ చేశానా, లేదా తెలివి తక్కువగా వ్యవహరించానా, లేదా ఇంకో రకంగా ఉన్నానా, నేను నడిచిన నడక సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది పెద్ద సమస్య. చింత, ఆలోచన అనేది పెద్ద సమస్య. నేను చేసినటువంటి ఏ మంచి పనైనా నాకు సరిగ్గా దారి చూపిస్తుందా చూపించదా, నాకు ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా, ఫలితం మీద కూడా ఆశ. ఇలాంటి సమస్యలు వాళ్ళని బాగా బాధిస్తాయి. శంకరాచార్యులు వారి మాటల్లో చెప్పుకోవాలి అంటే, వృద్ధస్తావత్ చింతాసక్త. కాస్త రిటైర్ అయిపోయి పని ఒత్తిడి గనక తగ్గితే ఆలోచనలు దాడి చేస్తాయి. ఆలోచనలు దాడి చేసి ఏం చేశాము, చిన్నప్పుడు సరిగ్గా చదువుకున్నామా చదువుకోలేదా, చిన్నప్పుడు ఆ సీటు బదులు ఈ సీటు వస్తే బాగుండేదా, లేదా ఆ రోజు ఇంకొంచెం పర్సెంటేజ్ ఎక్కువ వస్తే బాగుండేదా, నా పక్కవాడు బాగుపడ్డాడు, వాడు ఇంకా పైకి వెళ్ళాడు అనే ఆలోచన అక్కడి నుంచి దాడి చేస్తాయి కదా. ఈ చింతని దాటటం ఎట్లా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అదే సమయంలో ఇందాక చెప్పుకున్నటువంటి మధ్య వయస్సు వాళ్ళ సమస్యని దాటేటప్పుడు చేయవలసిన పనిని సక్రమంగా చేస్తే చాలు, దాని మీద ఫలితం మీద ఆసక్తిని ఉంచుకోవద్దు అని చెప్పుకున్నప్పుడు, చేయవలసిన పనిని నిర్ణయించడం ఎట్లా అనేది కూడా మరొక ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకి కలిపే సమాధానాన్ని శ్రీమద్భగవద్గీత చెప్పింది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాః. ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళకి చెప్పబడినటువంటి పనులు వాళ్ళకి చేస్తే, స్వధర్మం అనేదాన్ని కనుక ఆచరణ చేస్తే వాళ్ళు సిద్ధిని పొందుతారు. స్వధర్మాచరణ అనేదే అందరికీ శ్రేయస్కరం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మం తమకు చెప్పబడినటువంటి ధర్మం, మనిషిగా పుట్టినందుకో, లేదా ఫలానా వ్యక్తిగా పుట్టినందుకో, ఫలానా దశలో ఉన్నందుకో, లేదా ఫలానా బాధ్యతలను నెత్తికెత్తుకున్నందుకో
వేదము శాస్త్రము మనకు చెప్పినటువంటి ధర్మం. ఈ ధర్మమే స్వధర్మం. ఈ స్వధర్మాన్ని నిజంగా గట్టిగా నమ్మి దీన్ని గొప్పగా భావించి చేసుకోవాలి. దీన్నే స్వకర్మ కింద భావించాలి. ఇది కాక మనకు చెప్పబడినటువంటి ధర్మం మనకు మాలిన ధర్మం. తనకు మాలిన ధర్మం అని తెలుగులో అనుకుంటూ ఉంటారు కదా, ఆ తనకు మాలిన ధర్మం ఇదే. అది ఎంత గట్టిగా చేసినా సరే, ఎంత బాగా చేసినా సరే ఫలితాన్ని ఇవ్వదు. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణ. దానికంటే కూడా స్వధర్మాచరణలో లోపాలున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. స్వధర్మే నిధనం శ్రేయ. ఉన్నంత వరకు, బతికి ఉన్నంత వరకు స్వధర్మంలోనే నిలబడి ఉండాలి. స్వధర్మంలోనే నిలబడి ఉండాలి. పరధర్మో భయావహ. పరధర్మాన్ని చూస్తే భయపడాలి అని చెప్తుంది. ఇప్పుడు చేసిన ఆలోచనలు ఉన్నాయి కదా, ఏం చేశాను నేను, ఏం సాధించాను అని. ఈ ఆలోచనలకి, ఈ ప్రశ్నలకి గనక సమాధానంగా నేను నా స్వధర్మంలో ఉన్నాను అని గనక దొరికితే, నేను ఇంతకాలం పట్టుకుని వేళ్లాడింది నా స్వధర్మాన్నే అని గనక నమ్మకం తగిలితే, ఈ చింతల్లో ఒక్క చింత కూడా, ఒక్క ఆలోచన కూడా చేయనక్కర్లేదు, ఒక్క క్షణం కూడా బాధపడక్కర్లేదు, హాయిగా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్వధర్మాచరణ అనేది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని అదే శ్రీమద్భగవద్గీత చెప్పింది. స్వధర్మాచరణ చేయటంలో ఎంత కొద్దిపాటి స్వధర్మాచరణ జరిగినా సరే అది ఖచ్చితంగా ఆ మనిషిని పైకి తీసుకెళ్తుంది. ఎంత స్థాయికి తీసుకెళ్తుందంటే, ఎంత పెద్ద భయాన్నైనా సరే ఈ ధర్మాచరణ స్వల్ప స్థాయిలో ఆచరించినటువంటి ధర్మం తీరుస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అందులోనూ ఈ స్వధర్మం విషయంలో అభిక్రమ నాశోస్తి. ఒక్క అడుగు వేసినా సరే అది పాడైపోదు. ప్రత్యవాయో న విద్యతే. ఈ ధర్మాచరణ చేస్తే వచ్చే ఇబ్బంది అనేది ఎవ్వరికీ ఏమీ ఉండదు. ధర్మాచరణ చేస్తే ఇబ్బంది పడాలేమో అని ఎవరు భయపడక్కర్లేదు. కాబట్టి ఆలోచనల్లో, ప్రశ్నల్లో ఎక్కడైనా సరే నేను స్వధర్మాచరణలో ఉన్నాను, నేను నా పనే చేశాను అనే సమాధానం గనక లభిస్తే ఏమీ ఆలోచించనక్కర్లేదు, ధైర్యంగా హాయిగా గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు అని శ్రీమద్భగవద్గీత ధైర్యం చెప్తోంది. ఒకవేళ లేకపోతే అది ఈ క్షణం నుంచి ప్రారంభించుకోవచ్చు. ఏ క్షణం మనకి తెలిసిందో ఆ క్షణం నుంచే కదా జీవితం మొదలైనట్లు. ఏ క్షణాన మనకి ఊహ కలిగిందో ఆ క్షణమే కదా మన ఉనికి మొదలైనట్లు. ఊహ లేని కాలంలో ఉనికి ఏముంది? తల్లి కడుపులో హాయిగా తల్లకిందులుగా పడుకునున్నప్పుడు మన ఉనికి ఉన్నట్లా లేనట్లా ఎవరికి గుర్తుంది? ఏం గుర్తుంది? అప్పుడు చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి అక్కడే మనమే విడిచిన మలమూత్రాల్లో తిరిగిన రోజుల్లో మనం ఏం ఆలోచించాము, ఏం చేశాము, ఏమనుకున్నాము, జీవితాన్ని ఎలా సాగిద్దామనుకున్నాము అని ఎవరికి గుర్తుంది? గుర్తులేదు. తల్లిపాలు తాగుతున్నటువంటి వయస్సులో ఏం ఆలోచించాము, ఏమనుకున్నాము, అప్పటి మన సమస్యలేంటి, అప్పటి మన బాధలేంటి, ఇబ్బందులేంటి, దోమలు కుట్టాయా, ఈగలు కుట్టాయా, ఎవరికి గుర్తుంది? ఎవరికి గుర్తులేదు. అక్కడి నుంచి ఆటలే ప్రధానంగా గడిపినటువంటి వయసుల్లో పాకటం వచ్చి అడుగులు వేస్తుండటం వచ్చిన వయసులో మనం ఏమేమి అనుకున్నాము, ఏమేమి ఆలోచించాము, ఏమేమి సాధిద్దామనుకున్నాము, ఏ కొండలు ఎక్కదలుచుకున్నాము ఎవరికి గుర్తుంది? ఎవరికి గుర్తులేదు. మనకంటూ ఒక ఊహ వచ్చి ఆ ఊహ నిలిచి ఆ ఊహ జ్ఞాపకంగా పదిలంగా మనలో ఉన్న దగ్గర నుంచే కదా మనకు గుర్తుంది. అప్పటి నుంచే కదా మన ఉనికి అనేది మనకు తెలుసు. దాని వెనకాల మనం ఉన్నామనేది కేవలం ఏదో ఊహించి తెలుసుకోవాలన్నట్టుంది, కానీ మనకు ప్రత్యక్షంగా ఏమీ గుర్తులేదు కదా. కాబట్టి మన ఊహ మన జన్మ. మనం ఎప్పుడైతే ఆలోచించటం, ఆలోచనని స్థిరంగా మనసులో పదిలపరుచుకోవటం నేర్చుకున్నామో అప్పటి నుంచి మనం పుట్టినట్లు, అప్పటి నుంచి మనం అడుగులు వేస్తున్నట్లు అని అనుకుంటే అది ఎప్పుడైనా జరగచ్చు. ఆలోచించడం చేత కావటం అనేది నిదానంగా జరిగింది. పట్టిందో 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో పట్టింది అనుకోవటమే పర్వాలేదు కదా. కొంతమంది పిల్లలు తొందరగా ఊహ తెలుసుకుంటారు, ఊహ నేర్చుకుంటారు. కొంతమంది నిదానంగా ఉంటారు. 3 ఏళ్ళకి కొంతమందికి ఊహ వస్తుంది. 5 ఏళ్ళు వచ్చినా ఊహలు తక్కువగానే ఉంటాయి. ఏదో పట్టించుకోము కదా.
అలాగే ఎన్నేళ్లకు వచ్చినా సరే ఊహ ఎన్నేళ్లకు వచ్చిందనే విషయం కాదు, ఊహ వచ్చిన దగ్గర నుంచి దాని మీద స్థిరంగా ఉన్నామా లేదా అనేదే విషయం. దాన్ని చూసుకుంటే చాలు అని శ్రీమద్భగవద్గీత ధైర్యంగా చెప్తోంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని. ఊహ ఎప్పుడో 90 ఏళ్లకు వచ్చిందంటే 99వ ఏట ఊహ వచ్చింది అని అనుకుంటే ఆ 99వ ఏట నుంచి 100వ ఏట వరకు ఏం చేయాలి? స్వల్పంగానే చేయాలి కదా. ఆ స్వల్పంగా చేసే ధర్మం కూడా, ధర్మాచరణ కూడా మహతో భయాత్రాయతే, మహాభయం నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది అని శ్రీమద్భగవద్గీత మనకు ధైర్యం చెప్తోంది. కాబట్టి సమస్యలు ఎన్నున్నా, సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నా, ఎంతమందికి ఉన్నా, ఎలా ఉన్నా సరే వాటన్నిటికీ కూడా పరిష్కారాలను చూపించగలిగినటువంటి గ్రంథం ఈ శ్రీమద్భగవద్గీత. నిజానికి ఈ శ్రీమద్భగవద్గీత అనే దాన్ని ఎత్తి మనం చూపించటం అనేది ఒక రకంగానే ఉంది. మనకున్న సాహిత్యం మొత్తం ఇలాంటి సమస్యలకి పరిష్కారాన్ని మనకి చూపిస్తోంది. మనకున్న సాహిత్యం, వేదాలు కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ కూడా ఇదే విషయాన్ని, ఈ సమస్యల పరిష్కారాన్ని నొక్కి 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 చూపిస్తున్నాయి. నొక్కి చూపిస్తున్నాయి. కానీ మనం శ్రీమద్భగవద్గీత గ్రంథాన్ని ఈ నొక్కి చూపించేటువంటి వాటిల్లో కొంచెం పైకెత్తి పట్టాము. ఎలా పట్టామంటే, కష్టపడి ఏదో డబ్బులు పోగేసి వజ్రాల సెట్ కొనుక్కున్నాం. అందులో ఒకటి నెక్లెస్ ఉంది, చెవి దిద్దులు ఉన్నాయి 2, ముక్కుకి పుడక కూడా ఒకటి ఉంది. వీటిల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటి అనేది ప్రశ్న. అందరూ అనుకుంటున్నట్టు నెక్లెస్ ఏమి కొట్టొచ్చినట్టు కనిపించదు, దిద్దులు కూడా కొంచెం వెనక్కే ఉంటాయి. అవి అన్నిటికంటే కొట్టొచ్చినట్లు అలా అందంగా కనిపించేది ముక్కు పుడక. అదే గనక వజ్రపు ముక్కు పుడక అయితే, ఆ వజ్రపు ముక్కు పుడకలో ఎప్పుడైనా కాస్త మంచి లైటింగ్ పడితే అది జిగేల్ మనటము, అప్పుడప్పుడు చాలా చిన్నపాటి వెలుగు దాంట్లోంచి రావటము, రిఫ్లెక్షన్ రావటము చాలా బాగుంటుంది. ఇంత రిఫ్లెక్షన్ చెవిదిద్దుల్లో రావటం కష్టం. నెక్లెస్లో ఎంత రిఫ్లెక్షన్స్ వస్తాయో లేవో కూడా తెలియదు. కానీ ముక్కు పుడక ఉండేటువంటి అందం మాత్రం అపూర్వం. ఈ మూడిట్లోనూ ముక్కు పుడకదే ఎక్కువ స్థానం. అట్లాగే మన సాహిత్యం అనేది ఎంత పెద్ద సాహిత్యం ఉన్నా సరే, ఆ సాహిత్యానికి ముక్కు పుడకలాగా కేవలం 700 శ్లోకాలతో ఉండేటువంటి ఈ భగవద్గీత యొక్క ఇంపార్టెన్సు చాలా పెద్దది, చాలా గొప్పది. దీన్ని కూడా, ఇంత ముక్కు పుడక కూడా వజ్రాల ముక్కు పుడక కదా, తొందరపడి ఏం కొనగలుగుతాము. అందువల్ల దీన్ని కూడా ఇంకా తగ్గించి, వజ్రాన్ని ఇంకా వస్తే రవ్వ అంటారేమో కదా, రవ్వ ముక్కు పుడకలాగా చాలా తగ్గించి 108 శ్లోకాలకు కూడా తీసుకొచ్చేస్తే దాని విలువ ఇంకెంత ఉంది అని చెప్పాలి. ముక్కు పుడకదే గనక విలువ అయితే, ముక్కు పుడకదే జిగేలైతే, ఆ ముక్కు పుడకను కూడా తగ్గించేసి, ఆ వజ్రాన్ని కూడా ఇంకా కట్ చేసి, డైమండ్ని కట్ చేసి చిన్నది చేస్తే దాని విలువ ఇంకెంత ఉంది అని మనం చెప్పుకొని తీరాలి. కాబట్టి మన సాహిత్యం అంతా చాలా గొప్పది. మన సాహిత్యంలో భగవద్గీత చాలా గొప్పది. ఆ భగవద్గీతలో కూడా మన దృష్టిలో ఈ 108 శ్లోకాలు అనేవి చాలా గొప్పవి. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సరే వాటన్నిటికీ పరిష్కారాలను చూపించగలిగినటువంటి గ్రంథం అని ఈ సందర్భంగా మనం మరొకసారి గుర్తు చేసుకుందాము. దీన్ని శ్లోకాలను పారాయణ చేసుకోవటం అనేది ఒక ఎత్తు. దానివల్ల కలిగేటువంటి లాభాలు ఇంకొక సందర్భంలో మనం చర్చించుకోవచ్చు. ఎలాగో ఇది అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది కాబట్టి, సాగుతున్న ప్రతిసారి నన్ను పిలవటం తథ్యం కాబట్టి, నన్ను పిలిచిన ప్రతిసారి నేను ఏదో ఒకటి చెప్పుకోవాల్సిందే కాబట్టి, భగవద్గీత సాగుతున్నంతకాలం నన్ను తప్ప ఇంకెవరిని పిలుస్తారు అని నేను గట్టిగా నమ్మాల్సిందే కాబట్టి, మళ్ళీ మనమే రావచ్చు, మళ్ళీ మనమే ఈ వ్యక్తులమే మళ్ళీ మనం కూర్చోవచ్చు, మళ్ళీ మనం కూర్చుని పారాయణ, దాని మహాత్మ్యం ఇంకో రోజు మనం చర్చించుకోవచ్చు. కాకపోతే ఈ రోజుకి మనం మొదలు పెట్టుకున్నట్లుగా సమస్యలు, వాటి పరిష్కారాలు, సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు, వీటిని శ్రీమద్భగవద్గీత గ్రంథం ఎలా చేస్తోంది, ఎలా తెలియజేస్తోంది
అనే విషయాన్ని గమనించుకుని మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అర్థం చేసుకుందాం, అధ్యయనం చేసుకుందాం, మన జీవితాలని తరింపజేసుకుందాం.